అజిగవ సాహితీ ఛానల్కు స్వాగతం. రాజు మరణించె నొకతార రాలిపోయే, కవియు మరణించె నొకతార గగనమెక్కే, రాజు జీవించే రాతి విగ్రహములందు, సుకవి జీవించే ప్రజల నాలుకలయందు అంటూ కవికులానికే వన్నె తెచ్చేలా కవితాగానం చేసిన కవి కోకిల మన గుర్రం జాషువా గారు. అంతేనా, కులమతాలు గీచుకున్న గీతల జొచ్చి పంజరానగట్టు వడను నేను, నిఖిల లోకమెట్లు నిర్ణయించిన నాకు తరుగులేదు విశ్వనరుడనేను అంటూ నవకవితాయుగానికి శ్రీకారం చుట్టిన కవితా చక్రవర్తి మన జాషువా గారు. అంతటి వారి కనుకనే తిరుపతి వెంకట కవులలో ఒకరైన చెళ్లపిళ్ల వెంకట శాస్త్రి గారు జాషువా గారి పాదానికి స్వయంగా గండపెండేరాన్ని తొడిగి ఘనంగా సత్కరించారు. గబ్బిలం, పిరదోసి వంటి కావ్యాలు, శ్మశానవాటి, శిశువు, గిజిగాడు, తెలుగు తల్లి, భారతవీరుడు మొదలైన ఖండకావ్యాలు, ఇలా ఆయన రచనలన్నీ అద్భుతాలే. అసలు ఆయన రచనా శైలే పరమాద్భుతం. ముఖ్యంగా జాషువా గారు శీసపద్యాన్ని నడిపే తీరు శ్రీనాథుడికి సాటి వచ్చేలా ఉంటుంది. అటువంటి గొప్ప శీసపద్యాలలో ఒకటి ఆయన భరతమాతను స్మరిస్తూ వ్రాసిన పద్యం. ఈరోజు ఆ పద్యాన్ని, ఆ పద్యంలోని అందాన్ని కూడా చెప్పుకుందాం. సగర మాంధాత్రాది షట్చక్రవర్తుల అంకసీమల నిల్పినట్టి సాధ్వి, కమలనాభుని వేణుగాన సుధాంబుధి మునిగి తేలిన పరిపూత దేహ, కాళిదాసాది సత్కవి కుమారులగాంచి కీర్తినందిన పెద్ద గేస్తురాలు, బుద్ధాది మునిజనంబుల తపంబున మోద బాష్పముల్ విడిచిన భక్తురాలు, సింధు గంగా నదీ జలక్షీరమిపుడు గురిసి బిడ్డల భోషించుకొనుచునుండు పచ్చి బాలింతరాలు మా భరతమాత, మాతలకు మాత సకల సంపత్సమేత. సగర మాంధాత్రాది షట్చక్రవర్తుల అంకసీమల నిలిపినట్టి సాధ్వి. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. మనకు షట్చక్రవర్తుల గురించి చెప్పే ప్రసిద్ధమైన శ్లోకం ఒకటి ఉంది. హరిశ్చంద్రో నలోరాజా పురుకుత్సహ పురూరవాహ్ సగరః కార్తవీర్యస్య షడేతే చక్రవర్తినః. అంటే హరిశ్చంద్రుడు, నలుడు, పురుకుత్సుడు, పురూరవుడు, సగరుడు, కార్తవీర్యార్జునుడు, వీళ్ళు షట్చక్రవర్తులు. కానీ ఇక్కడ జాషువా గారు సగరుడితో పాటు మాంధాతను కూడా షట్చక్రవర్తులలో ఒకరిగా చెప్పారు. బహుశా ఆయనకు మాంధాత పేరు ఉన్నటువంటి వేరే పాఠాంతరం ఏదో కనిపించి ఉండవచ్చు. నిజంగా చెప్పుకోవాలి అంటే చక్రవర్తి అన్నప్పుడు పైన చెప్పుకున్నటువంటి ఆరుగురి కంటే కూడా మాంధాతే ముందు గుర్తుకు వస్తాడు. ఆయన శ్రీరామునకు పూర్వీకుడు, భూమండలంలో సింహభాగాన్ని జయించిన వీరాధివీరుడు, గొప్ప పరిపాలకుడు. రావణాసురుణ్ణి తన పరాక్రమంతో భయపెట్టిన వాడిగా ఈ మాంధాత గురించి రామాయణం ఉత్తరకాండలోనూ భాగవతంలోనూ ఉంది. షట్చక్రవర్తులుగా మనం చెప్పుకుంటున్న వారిలో ఒకడైన పురుకుత్సునకు ఈ మాంధాత తండ్రి. ఈ కారణాలను బట్టి చూస్తే జాషువా గారు మాంధాతను షట్చక్రవర్తులలో ఒకరిగా పేర్కొనడానికి వేరే శ్లోకమేదో ఆధారమై ఉండొచ్చని మనం ఊహించవచ్చు. ఇక మరలా పద్యంలోకి వద్దాం. అలా సగరుడు, మాంధాత మొదలైన చక్రవర్తులంతా ఈ భరతఖండంలో పుట్టినవారే కదా, మన భరతమాత ఒడిలో ఆడుకున్న బాలురే కదా. అలా మహామహా చక్రవర్తులను కనిపించిన తల్లి మన భరతమాత. అంకసీమ అంటే ఒడి, అంటే వారంతా ఆమె ఒడిలో ఆడుకున్నవారని అర్థం. అలానే కమలనాభుని వేణుగాన సుధాంబుది మునిగి తేలిన పరిపూత దేహ. కమలనాభుడు అంటే కమలము నాభియందు కలవాడు, అంటే శ్రీ మహావిష్ణువు. ఆయన పరిపూర్ణావతారమే శ్రీకృష్ణుడు. ఆ స్వామి వేణుగానమనే సుధాసముద్రంలో మునిగి తేలినటువంటి పవిత్రమూర్తి మన భరతమాత. పరిపూతము అంటే పవిత్రత, వేణుగానం జాగృతికి ప్రతీక. ఈ జాతిని జాగృతం చేసిన భగవద్గీతోపదేశమే ఆ కమలనాభుని వేణుగానం. అంతేనా, కాళిదాసాది సత్కవి కుమారులగాంచి కీర్తినందిన పెద్ద గేస్తురాలు. కాళిదాసు, భవభూతి, భాసుడు వంటి మహాకవులెందరికో జన్మనిచ్చిన తల్లిగా గొప్ప కీర్తిని పొందిన ఇల్లాలు మన భరతమాత. మరి మన కాళిదాసు మొదలుకొని మరెందరో కవుల రచనలు ఇతర భాషల్లో కూడా అనువాదమై విశ్వవ్యాప్తంగా భారతావనికి కీర్తిని తెచ్చిపెట్టాయి. గేస్తురాలు అంటే ఇల్లాలు అని అర్థం. ఆ తరువాత బుద్ధాది మునిజనంబుల తపంబున మోదబాష్పముల్ విడిచిన భక్తురాలు. భరతభూమి అంటేనే జ్ఞానులకు పుట్టిల్లు. తన కడుపున పుట్టిన
బుద్ధుడి వంటి జ్ఞానుల తపస్సంపన్నతను చూసి తల్లి అయినప్పటికీ భక్తి పారవస్యంతో కన్నీళ్లు కారుస్తుందట మన భరతమాత. మోదము అంటే సంతోషం, మోదబాష్పములు అంటే ఆనంద బాష్పాలని అర్థం. అలానే సింధు గంగానది జలక్షీరమిప్పుడు గురిసి బిడ్డల భోషించుకొనుచునుండు పచ్చి బాలింతరాలు మా భరతమాత. భరతమాతకు గంగా సింధు వంటి జీవనదీ జలాలే స్తన్యము. వాటితోనే పచ్చని పంటలు పండించి తన బిడ్డలైన మనందరినీ పోషిస్తోంది. ప్రతిక్షణం ఎందరో శిశువులను ప్రసవించే మన భరతమాత ఎప్పుడూ పచ్చి బాలింతరాలే కదా. అలానే దేశానికి జీవాన్నిచ్చే నదీ జలాలను తల్లి పిల్లల్ని పోషించే స్తన్యంతో పోల్చి జలక్షీరమని వర్ణించడం మన జాషువా గారికే చెల్లింది. ఇక చివరిగా మాతలకు మాత సకల సంపత్ సమేత అంటూ ఈ పద్యాన్ని ముగించారు జాషువా గారు. ఈ గెడ్డపై ఎందరో మహనీయులకు జన్మనిస్తున్న మాతలందరికీ మాత, సకల సంపదలు కలిగిన మాత మన భరతమాత అనేది ఒక అర్థం. మరొక అర్థం కూడా చెప్పుకోవచ్చు. భరతఖండానికి స్త్రీ రూపమిచ్చి భరతమాత అంటున్నట్లే మిగిలిన దేశాలకు కూడా స్త్రీ రూపాలు ఇస్తే అవన్నీ కూడా ఆయా దేశాల మాతలే అవుతాయి. అలా ఆయా దేశాలకు కానీ నాగరికతలకు కానీ ఆది మన దేశమేనన్నది జాషువా గారి భావన. అందుకే మాతలకు మాత అన్న ప్రయోగం చేశారు. అలా గొప్ప గొప్ప పరిపాలకులు పాలించిన భూమి ఇదని, శ్రీకృష్ణుని వంటి అవతార పురుషులు నడయాడిన నేలయని, కాళిదాసు వంటి మహాకవులను కన్నతల్లి అని, బుద్ధుడి వంటి పుణ్యమూర్తులు తపస్సు చేసిన పవిత్ర క్షేత్రమని, గంగా సింధు వంటి జీవనదీ జలాలతో అలరారే సస్యశ్యామల ప్రదేశమని, ప్రపంచంలోని మిగిలిన దేశాలకు ఆదర్శమని, ఆది అని అంటూ ఇలా ఒక శీర్షపద్యంలో మన భరతమాతను అద్భుతము, అద్వితీయము, అనిర్వచనీయము అయిన రీతిలో ప్రస్తుతించిన మహాకవి మన జాషువా గారు. తెలుగుతనమనే కవితావృక్షంపై నిలిచి మన తెలుగువారి మనస్సులలో తన పద్యాలతో నిత్యం వసంతాన్ని పూయిస్తున్న ఆ కవికోకిలకు మరొక్కసారి నమస్కరించుకుందాం. ఇక ఈనాటి భాగాన్ని ముగించే ముందు నాదొక విన్నపం. భాషా సాహిత్యాలకు అంకితమైన అజిగవా ఛానల్ మనందరిది. మన అజిగవ ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ముందుకు సాగిపోవడానికి మీ వంటి సాహిత్యాభిమానుల వదాన్యత కూడా ఎంతో అవసరం. అజిగవకు సాహితీ పోషణ చెయ్యాలి అనుకునేవారు 9949121544 నెంబరుకు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్పే లేదా గూగుల్ పే చేయండి. ఇక ఈనాటికి స్వస్తి. మీ రాజన్ పీటీఎస్కే. అజగవ అంటే అక్షరాన్ని పుట్టించిన వాడైన ఆ పరమశివుని ధనస్సు పేరు. మన అజిగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. సాహితీ మధురిమలను ఆస్వాదించండి, ఆనందించండి, మమ్మల్ని ఆశీర్వదించండి. మన భాష, మన సాహిత్యం, మన సంస్కృతి, మన అజిగవ.